దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. నిజంగా ఇవాళ నేషనల్ యూత్ డేగా ప్రకటించబడింది అనమాట. ఎందుకంటే ఒక మహనీయుడు పుట్టినటువంటి దినోత్సవం. ఎక్కడో కలకత్తా గ్రామంలో, ఆయన పేరు యాక్చువల్గా నరేందర్ దత్. ఆయన నాన్నగారు ఒక న్యాయవాది అనమాట, హైకోర్టులో. సో ఆయన సోమవారం రోజున పుట్టారు. రెండోడే మామూలుగా మనల్ని అందరూ పుట్టినట్టే పుట్టారు, అలాగే పెరిగారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మగారు రామాయణం, మహాభారతం అన్నీ నేర్పిస్తూ ఉండేవారండి ఆయనకి. సో ఆయన చాలా మక్కువ ఎక్కువ సనాతన ధర్మం పైన, అన్నిటిపైన చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలి, ఏదన్నా కొత్త తెలుసుకోవాలి అనేసి. ఆయనకి ఒక ప్రశ్న ఏర్పడిందంట. ఏమిటంటే, ఎవరన్నా దేవుణ్ణి చూశారా అనేసి. ఆయనకి 18 సంవత్సరాలు వచ్చేదాకా సామాన్యంగా ఉన్నారు, అందరితోటి మామూలుగానే అందరు చదువుకుంటూ ఉండేవారు. ఒకానొక రోజున ఏమైందంటే, ఆయన కలకత్తా కాళీమాత దర్శనానికి వెళ్ళారంట. వెళ్తుంటే అక్కడ రామకృష్ణ పరమహంస గారు ఒక ప్రవచనం చెప్తున్నారంట. ఆ ప్రవచనంలో ఈయన కూర్చోగానే ఆ స్వామివారు ఈయనని చూడడం, ఈయన సామాన్యుడు కాదు అని అనిపించిందంట. ఈయనకు కూడా ఆయన అంటే ఒక అటాచ్మెంట్ కలిగిందంట. వా, ఎంత బాగా చెప్తున్నారు అని. ప్రవచనం అయిపోయిన తర్వాత వెళ్ళి కలిశారంట. స్వామి, మీరు దేవుణ్ణి చూశారా అంటే, చూశాను అని చెప్పారంట ఆయన. వా, అంతా అందబడిపోయి అలా ప్రశ్న అడగంగానే ఆయన కాలు తీసి ఈయన యొక్క నరేందర్ దత్ గారి చెస్ట్ మీద పెట్టారంట. పెట్టగానే ఆయన ఏదో తలమైతంలోకి వెళ్ళిపోయారంట. అప్పుడు ఆయన పేరు 18 సంవత్సరాల తర్వాత ఆయన పేరు నరేందర్ దత్ నుంచి స్వామి వివేకానందగా మారిపోయిందన్నమాట. అప్పటి నుంచి ఆయన ప్రవచనాలు, ఆయన ఒక సనాతన ధర్మం గురించి అందరికీ కూడా తెలియచేయడం అంతా కూడా అలా వ్యాపిస్తూ వెళ్తూ ఉన్నారంట. అలా ఉండగా ఆయన తండ్రి మరణించారు. దాని తర్వాత తండ్రి కాలం చేయడం జరిగింది. ఆయన ఫ్యామిలీని చూసుకోవడం, వాళ్ళ గురువు గారికి కూడా థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. దాని తర్వాత ఆయన మొత్తం కూడా ప్రకటనకే వెళ్ళిపోయారంట, ప్రవచనం చేస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటే ప్యారిస్, ఎక్కడది మన మైసూర్ ప్యారిస్ దగ్గర ఒక మహారాజ్ దగ్గర ఉంటే ఆయన చెప్పారంట, ఇలాగా అమెరికాలో సమావేశాలు అవుతున్నాయి చికాగో నగరంలో, నువ్వు వెళ్ళాలి అక్కడికని చెప్పి ఆయన డబ్బులు ఖర్చు పెట్టి పంపించారంట. అది వెళ్ళిన తర్వాత 3 నెలలు పోస్ట్పోన్ అయిందంట. అక్కడ ఉండడం చాలా కష్టం, బట్ స్టిల్ ఆయన ఎంతో కష్టపడి అలా చేస్తూ అక్కడ అమెరికాలో ఈయన టర్న్ రాగా ఆయన ప్రవచనం ఇచ్చారంటే అండి, అందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్తున్నారంట. ఈయన మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనగానే 4,000 మంది లేచి తప్పట్లు కొడుతూనే ఉన్నారంట. అసలు ఆ విధంగా మన సనాతన హైందవ ధర్మం గురించి ఆయన అద్భుతంగా చెప్పారంట. మన దేశంలో చెట్టుని, పుట్టని, నీళ్ళని అన్నిట్లోనూ కూడా పరమాత్ముని చూసేటువంటి తత్వం మనది, యోగా మనది, ధ్యానం మనది, చతురంగం మనది, ఈ లోకానికి సున్నాను అందించింది కూడా మనమే అని ప్రపంచానికి అంతా కూడా సాటి చెప్పినటువంటి మహాభావుడు అయినటువంటి వారు స్వామి వివేకానంద గారు. ఇప్పటికీ కూడా ఆయన బతికింది 39 సంవత్సరాలు మాత్రమే. కాకపోతే ఇప్పటికీ ఆయన సూక్తులు వింటుంటే పడిపోయేటువంటి వారు కూడా లేచి నిలబడతారనమాట. రోమాలు కూడా లెగుస్తాయన్నమాట. మనకి ఎప్పటికీ కూడా యూత్కి ఇన్స్పిరేషన్ ఆయన కాబట్టి, యూత్ అంటే ద రేజింగ్ సన్, ఉదయించే బాణుడు లాంటి వాడు అని అందరికీ కూడా నిరూపిస్తూ, అందరికీ కూడా ఈ యొక్క నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.